హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చిన్న చేపల కూర వండుకుంటున్నాం. మనం ఫస్ట్ ఉల్లిగడ్డ కట్ చేసి చిన్న కడాయిలో సైడ్కి వేయించుకోవాలి. అలాగే కడాయి పొయ్యి మీద పెట్టుకొని చేపల కూరకు చిన్నగా ఉల్లిపాయలు పొడిచి వేసుకొని సైడ్కి మనం పచ్చి పులుసు నానబెట్టుకుని పచ్చి పులుసు అందులో కొద్దిగా కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మిక్సీ వేసుకొని మనం ముందుగా సైడ్కు వేయించి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలని తీసుకోవాలి. మనం ఫస్ట్ కడాయి పెట్టుకున్న దాంట్లో కొంచెం పసుపు వేసుకొని చిన్న ఉల్లిపాయలు తీసుకొని మిక్సీ పట్టుకొని అన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. మళ్ళీ పులుసులో మనం పచ్చి పులుసు మసాలాలు కలుపుకున్న పులుసులో మిక్సీ వేసుకోవాలి. మంచిగా ఈవెన్గా మిక్సీ అయ్యేలాగా మిక్సీ వేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ కొంచెం ఏమన్నా మిక్సీలో ఉంటే లైట్గా తీసుకోవాలి. మిక్సీలో తీసుకొని ఇదంతా ఈవెన్ మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ అందులో మనం కూర దాంట్లో వేసుకోవాలి. అంటే మంచిగా మరగబెట్టుకోవాలి. మంచిగా మరిగేదాకా మరగబెట్టుకోవాలి. అప్పుడు ఎంతో టేస్ట్ ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్ అనేది కొంచెం మగ్గాలి. కొంచెం దగ్గరకు అయ్యేదాకా పులుసు మగ్గాలి. అందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని మూత పెట్టుకోవాలి. అప్పుడు పులుసు మంచిగా మసులుతుంది. కొద్దిగా మసులుతుంది. మనం ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. కొద్దిగా మసులుతుంది. ఇంకొంచెం లైట్గా ఒక 5 minutes వెయిట్ చేసి కొంచెం దగ్గరికి అవుతుంది. కొద్దిగా దగ్గరికి అయిపోయింది. కానీ కొంచెం టేస్ట్ మనం సరిపోయిందా, ఉప్పు అన్నీ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. లేకుంటే ఇదే టైంలో ఉప్పు చెక్ చేసుకొని వేసుకోవాలి. మంచిగా పులుసు మరుగుతుంది. కొద్దిగా ఒక 5 minutes అయితే ఇంకొంచెం మంచిగా మరుగుద్ది. ఉప్పు కారం అన్నీ ఏమన్నా ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఒక్కొక్కటి చేప ముక్కలు అనేది చిన్నగా చేప ముక్కలు కదా, ఒక్కొక్కటి మంచిగా ఈవెన్గా వేసుకోవాలి. అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే చిన్నగా కొన్ని చేప ముక్కలన్నీ ఈవెన్గా రౌండ్ వేసుకోవాలి. ఒకే దగ్గర వేసుకోకుండా చూసుకోవాలి. ఒకే దగ్గర వేసుకున్నట్లయితే మనం చేప ముక్కలు అనేది మనం కలుపుకోవడానికి వీలుండకుండా చేపలన్నీ ఒక దగ్గర పడిపోతే మనం మిక్స్ చేసుకునేటప్పుడు విరిగిపోతే మనకి అంత ఈవెన్గా రాదు. మొత్తం చేప ముక్కలన్నీ వేసుకున్నాం. ఇప్పుడు లైట్ అంటే మనం గరిటెతోని దేంతో పెట్టుకోకుండా ఒక క్లాత్ తీసుకొని మంచిగా ఈవెన్గా అటు ఇటు క్లాత్తోనే కలుపుకోవాలి. ఓన్లీ గిన్నె పట్టుకొని క్లాత్తోనే అటు ఇటు కలుపుకొని ఒక 10 minutes మళ్ళీ సిమ్లో పెట్టేసి ఒక 10 minutes మంచిగా మరగబెట్టుకోవాలి. 10 minutes మరిగిందంటే చూసుకోవాలి. కొంచెం దగ్గరికి అయ్యింది. అలా ఇంకొక 5 minutes అయితే కంప్లీట్ అయిపోద్ది. ఒక 5 minutes అంత లోపల మనం జీలకర్ర, మెంతులు అవన్నీ వేయించి పౌడర్ పెట్టేసుకుని ధనియాల పౌడర్ ఇలాంటివి వేసుకోవాలి. ఒక 5 minutes ముందు వేసుకోవాలి. అంతే. మనం ఫ్రెష్గా అప్పుడప్పుడు ధనియాలు, జీలకర్ర, మెంతులు అనేది రుబ్బుకుంటే మిక్సీ పట్టేసుకుంటే బాగుంటుంది. టేస్ట్ కూడా ధనియాల పొడి అయినా సరే మన దగ్గర ఉన్నా పర్లేదు, అదే టేస్ట్ ఉంటుందిలే. కాకుంటే ఎమ్మటి రుబ్బుకుంటే ఆ స్మెల్ అనేసి అరోమా అనేసి ఈవెన్గా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకుందాం. అన్నీ వేసుకుందాం కదా మసాలా, మళ్ళీ ఒకసారి కలబెట్టుకుందాం. అట్లా క్లాత్తో ఎప్పుడైనా సరే గరిటె పెట్టొద్దు. చేపల కూర ఇది చిన్న చేపలైనా సరే పెద్ద చేపలైనా సరే గరిటె పెట్టుకోవద్దు. ఇప్పుడు చేపల కూర కంప్లీట్ అయిపోయింది. అంతే. మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే. లైట్గా కొద్దిగా అన్నం పెట్టుకోవాలి. మొత్తం ఈవెన్గా చల్లారినాక తింటే బాగుంటుంది, వేడి వేడి కాకుండా.
చూడండి ఎంత టేస్ట్ చేసే ముక్కలు కూడా విరగకుండా ఎంత బాగుందో.